ఈ రోజు నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్తా, ప్లీజ్ వినండి. ఒక ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకొక్కడే కొడుకు. వాడిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అయితే ఆ పిల్లోడు ఒకరోజు స్కూల్లో నుంచి ఒక పెన్సిల్ దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు, అమ్మ నేను ఈరోజు స్కూల్లో ఈ పెన్సిల్ దొంగతనం చేశానమ్మా అని. కొడుకు మీద ప్రేమతో వాడిని కొట్టకుండా నువ్వు చాలా మంచి పని చేసావు నాయన అని మెచ్చుకుంటుంది. అమ్మ నాన్న మెచ్చుకోవడంతో అదే పనిగా రోజు ఒక వస్తువు దొంగతనం చేసేవాడు వాడు. అయితే ఆ పిల్లోడు ఆడుకుంటూ ఒకరోజు ఒకటి నెత్తి పలగొట్టేస్తాడు. అయితే ఆ రోజు వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనుషులందరూ వచ్చి ఆ పిల్లోడి మీద కంప్లైంట్ చేస్తారు. అయినా సరే కొడుకు మీద ప్రేమతో వాడిని ఏమనరు. అమ్మా నాన్న ఏమనకపోయేసరికి వాడు చేసేది కరెక్ట్ అనుకుంటాడు. కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద క్రిమినల్ అయిపోతాడు. అత్యాచారాలు చేస్తాడు. ప్రభుత్వాలు వాడిని పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామని ప్రకటన ఇచ్చేస్తారు. మొత్తానికి వాడిని పట్టేసుకుంటారు. వాడికి ఉరిశిక్ష ఇస్తారు. నీకు ఉరిశిక్ష ఇస్తున్నాం, చివరి కోరిక ఏమైనా ఉందా అంటే వాడు ఇలా అంటాడు, నేను చనిపోయే ముందు మా అమ్మతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలని. అన్ని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళ అమ్మ వస్తుంది. వాడు వాళ్ళ అమ్మకి ఇలా అంటాడు, అమ్మ నేను చనిపోయే ముందు నేను ఒకసారి గట్టిగా హగ్ చేసుకోవాలమ్మా, దగ్గర రా అంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకొని ఈ చెవుని గట్టిగా కొరికేస్తాడు వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మ నొప్పి తట్టుకోలేక లాగి పెట్టి కొడుతుంది వాడిని. వాడు ఇలా అడుగుతాడు, ఎందుకు కొట్టావమ్మా నన్ను అని. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు రా అని అంటది. అయితే వాడు దానికి ఇలా సమాధానం ఇస్తాడు, ఇదే దెబ్బ 12 ఏళ్ల క్రితం నేను పెన్సిల్ దొంగతనం చేసుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు కొట్టాల్సిందమ్మా. ఇదే దెబ్బ 12 ఏళ్ల క్రితం నేను ఒకటి నెత్తి పలగొట్టి నీ ముందు నించున్నప్పుడు కొట్టాల్సిందమ్మా. ఆ రోజు నేను చేసిన తప్పుని నువ్వు సమర్థించావు, కానీ నేను ఈరోజు ఇంత పెద్ద క్రిమినల్ అవ్వడానికి కారణం మాత్రం నువ్వే అమ్మా అని అంటాడు. అర్థమైంది అనుకుంటా కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. మన ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. ఈ రోజు రేపు సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలు కత్తులు పెట్టుకొని బూతులు మాట్లాడుకుంటా గలీజ్ వీడియోస్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆడపిల్లలు అర్హతకు మించిన ఆవభావాలు ఇచ్చుకుంటా వీడియోస్ చేస్తున్నారు. ఈ రోజు మనందరికీ అది ఎంటర్టైన్మెంటే, కానీ అది చాలా పెద్దదానికి దారి తీస్తుంది. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు చిన్నప్పుడు ఏదైతే చేస్తారో లైఫ్ లాంగ్ అదే మెయింటైన్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు తప్పు చేస్తే ప్లీజ్ వాళ్ళని గైడ్ చేయండి, 4 తన్నండి, కానీ వాళ్ళని కరెక్ట్ దారిలో పెట్టండి. ప్లీజ్ ఈ వీడియో అందరి పేరెంట్స్కి షేర్ చేయండి. జై హింద్.